వెల్కమ్ టు టీసాట్. ఈ వీడియోలో మనము కాంతికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలతో పాటుగా వాటికి సంబంధించిన అప్లికేషన్స్, అదేవిధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఏ ఏరియా అయితే కీలకం అవుతుందో ఆ ఏరియాకు సంబంధించినటువంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్తో సహా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే అనేకమైనటువంటి అప్లికేషన్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అనేవి మనకు కాంతిలో కనిపిస్తున్నటువంటి దరిమిల ఈ టాపిక్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కీలకమైనటువంటి అంశంగా నిలవబోతోంది. కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి సున్నితమైనటువంటి అంశాలను కూడా ఆ కీ డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటితో సహా దీన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా ఇక్కడ కాంతి అంటే ఏంటి అనే కోణాన్ని కనుక మనం చూస్తే, ముఖ్యంగా కాంతి అనేది ఒక శక్తి స్వరూపం అని చెప్పేసి అంటాం. అంటే ఇది ఈ మాధ్యమం ద్వారా శక్తి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ చేసేటటువంటి అవకాశం ఉందని గత వీడియోలో మనం చెప్పుకున్నాం. సో అలా కాంతి కూడా ఒక తరంగ స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇది శక్తిని ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి మోసుకుపోయేటటువంటి ధర్మాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి మరి ఆ సందర్భంలో కాంతిని కూడా ఒక శక్తి స్వరూపంగా చెప్తూ ఉన్నాం. ఇది కూడా ధ్వని మరియు ఉష్ణం మాదిరిగానే ఒక రకమైనటువంటి శక్తి స్వరూపమని, ఇది స్వయం ప్రకాశకాల నుండి వెలువడి విద్యుదయస్కాంత తరంగాల రూపంలో అన్ని దిశలకు ప్రసరిస్తుంది అని చెప్పేసి చెప్పుకుంటాం. అంటే ఇక్కడ నక్షత్రాల వంటి స్వయం ప్రకాశకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి ద్వారా మనకు కాంతి అనేది వెలువడుతుంది. స్వయం ప్రకాశకాలు కానట్లయితే ఇతర ప్రక్రియల ద్వారా మనం వీటిని ఉత్పత్తి చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఎలక్ట్రిక్ బల్బు విషయానికి వచ్చేసరికల్లా ఇది విద్యుత్ శక్తిని కాంతి శక్తి రూపంలోకి మారుస్తుంది. కాబట్టి సో ఆ కోణంలో మనకు శక్తి పరివర్తనల ద్వారా స్వయం ప్రకాశకాలు కాని పదార్థాల నుంచి మనం కాంతిని ఉత్పత్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ శూన్యంలో ఈ కాంతి అనేది మనకు 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. సో దీన్నే మనము 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తుందని చెప్పేసి అనుకున్నాం. గతంలో మనము ఈ వేగాన్ని మరికొన్ని తరంగాలకు ఆపాదించినాం. వాటినే మనం విద్యుదయస్కాంత తరంగాలు అన్నాం. సో కాంతి తరంగాలు కూడా విద్యుదయస్కాంత తరంగాలే. కాబట్టి వీటన్నిటికీ ఉన్నటువంటి ఒక సారూప్యమైనటువంటి ధర్మం ఏంటంటే వీటన్నిటికీ ఒకే వేగము, సమాన వేగం ఉంటుందని చెప్పేసి అనుకుంటాం. మోస్ట్ ప్రాబబ్లీ కాంతే మనకు ఎక్కువగా ఫెమిలియర్గా ఉంటుంది, తెలిసిన విషయం. కాబట్టి దీని వేగాన్ని దానికి ఆపాదించే ప్రయత్నం చేసినాం. ఎందుకంటే ఇది మనకు నోన్ వాల్యూ కాబట్టి. సో విద్యుదయస్కాంత తరంగాలన్నిటికీ ఉన్న సాధారణ ధర్మము అవన్నీ ఒకే వేగంతో ప్రయాణిస్తాయి అని చెప్పుకుంటాం. ఇక దీని తర్వాత మనం చూస్తే కాంతి అనేది ఏం ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది మనకు అనుకున్నప్పుడు ఇది మనకు ప్రధానంగా దృష్టి జ్ఞానాన్ని కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి ఆ సందర్భంలో చూస్తే వస్తువుల ఉపరితలంపై పడిన కాంతి, అంటే వస్తువుల ఉపరితలం మీద పతనమైన కాంతి అని కూడా అంటారు. సో ఇక్కడ సైంటిఫిక్ టెర్మినాలజీ కూడా మనకు కొంచెం కీలకం. కాబట్టి వస్తువుల ఉపరితలంపై పడిన కాంతి లేదా పతనమైనటువంటి కాంతి వెనుకకు మరలి కంటిలోని రెటీనా మీద 1/16 సెకండ్ల కాలం పాటు పతనం చెందాల్సి ఉంటుంది. అంటే వస్తువుల నుంచి వెనక్కి మళ్ళినటువంటి కాంతి ఏదైతే ఉందో రెటీనా మీద 1/16 సెకండ్ల కాలం పాటు దాని యొక్క ప్రభావాన్ని గనక చూపించినట్లయితే ఆ వస్తువుకు సంబంధించినటువంటి దృష్టి జ్ఞానం మనకు కలిగే అవకాశం ఉంది. ఒకవేళ 1/16 సెకండ్ల కంటే తక్కువ కాలమే దాని యొక్క ప్రభావం గనక ఉన్నట్లయితే కన్ను ఆ వస్తువుని గుర్తించజాలదు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ అంశంలో భాగంగా, అంటే దృష్టి జ్ఞానం కలగడంలో భాగంగా కంటిలో ఉండేటటువంటి నాడిని మనము దృక్ నాడి అంటాము, ఆప్టిక్ నెర్వ్. కాబట్టి ఈ కాంతిని అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని మనము ఆప్టిక్స్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తాం. మరి కాంతికి సంబంధించినటువంటి అధ్యయనాలు చేసినటువంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా మనకు సర్ ఐజాక్ న్యూటన్ అనేటటువంటి వ్యక్తి కనిపిస్తాడు. మరి తన యొక్క ప్రమేయం అనేది గురుత్వాకర్షణకు సంబంధించినటువంటి అంశాలలోనే కాదు, ఫిజికల్ సైన్స్ రిలేటెడ్గా కూడా కనిపిస్తున్నటువంటి విషయం. కాబట్టి వీళ్ళంతా మల్టీ డిసిప్లినరీ ఎక్స్పర్ట్స్గా మనం ఇక్కడ చూస్తాం. సో కాంతికి సంబంధించి మరికొన్ని అంశాలు చూస్తే మనం గతంలో చెప్పుకున్నాం విద్యుదయస్కాంత వర్ణపటానికి సంబంధించి ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటాం. మరి ఈ స్పెక్ట్రంలో 400 నుంచి 750 నానోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఆ వేవ్ లెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేవ్ లెన్స్ అనేవి మనకి ఇక్కడ దృశ్య కాంతి లేదా దృగ్గోచర కాంతికి చెందినటువంటి తరంగ దైర్ఘ్యాలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో 400 నుంచి 750 నానోమీటర్స్ ఈ మధ్యలో ఉన్నటువంటి
పౌనఃపున్యాలను మనము విజిబుల్ లైట్గా చెప్తాం. దృశ్యకాంతి లేదా విజిబుల్ లైట్. సో ఇక్కడ స్వయం ప్రకాశకాల నుంచి వెలువడేటటువంటి కాంతి అనేది కిరణాల వలె అన్ని దిశలకు ప్రసరించేటటువంటి ప్రయత్నం జరుగుతాయి. సో సూర్యుడు ఇలా ఉంటాడు అనుకుంటే సూర్యుడి నుంచి వెలువడేటటువంటి కాంతి కిరణాలను మనము ఇలా ఒక డైమెన్షన్లో గుర్తించేటటువంటి ప్రయత్నం చేస్తాం. మరి ఈ కాంతి కిరణాలన్నీ కూడా రుజు మార్గంలో ప్రయాణిస్తాయి. అంటే సరళ రేఖా మార్గంలో ప్రయాణించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ కాంతి యొక్క రుజు మార్గం అనేటటువంటి ఈ ధర్మాన్ని ఆధారంగా చేసుకొని కాంతికి కొన్ని లక్షణాలను ఆపాదించడం అనేది జరిగింది. వీటి యొక్క అప్లికేషన్స్ మీదనే మనకు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అయ్యేందుకు అవకాశం ఉంది. సో దీంట్లో మొదటి లక్షణంగా కాంతి రుజువర్తనము అని చెప్పేసి అంటాం. అంటే లీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్గా చెప్తున్నాం దీన్ని మనం. ఇంకొకటి కాంతి పరావర్తనం. పరావర్తనం వల్ల ఏ పరికరాలు పనిచేస్తూ ఉన్నాయి, పరావర్తనం వల్ల ఏ ఏ ప్రయోజనాలు మనకు కలుగుతున్నాయి, ఇవి చాలా కీలకం మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాంతి వక్రీభవనం కావచ్చు, దీన్నే మనం రిఫ్రాక్షన్ అంటున్నాము. కాంతి పరిక్షేపణము, స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటున్నాము. దీని తర్వాత కాంతి విక్షేపణము, డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటున్నాము. కాంతి వ్యతీకరణము, ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్ అంటున్నాము. కాంతి ధ్రువణము, పోలరైజేషను, కాంతి వివర్తనము, డిఫ్రాక్షను, ఇవి కాంతికి సంబంధించినటువంటి లక్షణాలు లేదా ధర్మాలుగా మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిస్తే ఏదైనా చెట్టు మీద ఉన్నటువంటి పక్షి యొక్క నీడ మనకు భూమి మీద పడడం అనేది చూస్తూ ఉన్నాం. మరి ఇదే పక్షి చెట్టు మీద ఉన్నంతసేపు దాని యొక్క నీడ కనిపిస్తుంది, కానీ ఆకాశంలో ఎగురుతున్నటువంటి సందర్భంలో ఎక్కడైనా దాని యొక్క నీడను మనం గమనించే ప్రయత్నం చేశామా అంటే నీడ ఎక్కడ మనకు కనిపించదు. దీనికి దోహదపడేటటువంటి కాంతి యొక్క ధర్మాలేంటి అనే కోణంలో కూడా మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా విమానాశ్రయంలో ఆగి ఉన్నటువంటి విమానం యొక్క నీడ దాని దిగువన ఏర్పడుతుంది, కానీ అదే విమానము ఆకాశంలో ఎగురుతున్నటువంటి సందర్భంలో దాని నీడ మాయం కావడం జరుగుతుంది. మరి ఇక్కడ పక్షి నీడ మాయం కావడం వెనుక, విమానం యొక్క నీడ మాయం కావడం వెనుక ఏ ఏ దృగ్విషయాలు ఉన్నాయి. అదేవిధంగా చూస్తే వర్షం వెలిసిన తర్వాత సూర్యుడు కనిపిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుంది, ఏ ఏ ధర్మాల ఆధారంగా ఏర్పడుతుంది, ఇవన్నీ కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వాటన్నిటికీ బేస్గా ఉండేటటువంటి కాన్సెప్ట్స్గా కాంతికి సంబంధించిన లక్షణాలను మనం చూస్తాం. ఇక కాంతికి సంబంధించిన ఒక్కొక్క లక్షణం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ముందుగా కాంతి యొక్క రుజువర్తనము, అంటే ఇది ఎల్లప్పుడూ సరళరేఖా మార్గం గుండా ప్రయాణించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మనకు ప్రాథమిక క్లాసులలో 3 అట్టపెట్టెల మెథడ్ అనేది మనం చేసినాము. 3 అట్టపెట్టెలకు ఒకే డైమెన్షన్లో రంధ్రాలను చేసి ఆ మూడిటికి ఒకవైపున కొవ్వొత్తిని కనుక పెట్టినట్లయితే ఆ రంధ్రాల గుండా కాంతి ప్రయాణం చేయడం అనేది మనం చూసాం. ఏదైనా అట్టముక్కను పక్కకు జరిపినట్లయితే అక్కడ ఆ మార్గాన్ని అది అడ్డుకోవడం వల్ల కాంతికి ముందుకు ప్రయాణించినటువంటి అంశాన్ని మనం గమనించాం. మరి దీని ద్వారా ఏం తెలుస్తుంది మనకు అంటే కాంతి అనేది ఎప్పుడు రుజు మార్గంలోనే ప్రయాణిస్తుంది. దాని యొక్క తలానికి లేదా దాని యొక్క ప్రయాణ మార్గానికి ఏదైనా అడ్డం వచ్చినట్లయితే అది ముందుకు ప్రయాణించజాలదు అనేటటువంటి కోణాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇది. కాంతి ఎల్లప్పుడూ రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. ఫలితంగా తన మార్గానికి అడ్డుగా వచ్చిన ఏదైనా వస్తువు యొక్క వెనుక వైపు ఆ వస్తువు యొక్క నీడలను ఏర్పరిచేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇలా కాంతి యొక్క రుజుమార్గం ధర్మం ఆధారంగా ఏర్పడేటటువంటివి మనకు ఛాయ లేదా నీడ అని చెప్పి అంటాం. మరి ఈ ఛాయలు చేసేటటువంటి మ్యాజిక్లుగానే మనకు గ్రహణాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ గ్రహణాల సందర్భంలో ఎవరెవరు ఒకటే సరళరేఖ మార్గంలోకి వస్తారు, ఎవరు మధ్యలో ఉంటారు, ఎవరు చివరిలో ఉంటారు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గతంలో చాలాసార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది. ఒకసారి దాని గురించి చూద్దాం. నీడలు ఏర్పడే క్రమంలో దట్టంగా చీకట్లు ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రఛాయ అని, పలుచగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఉపఛాయ అనేటటువంటి అంశంగా దీన్ని మనం చూస్తాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సూర్యుడు, ఇక్కడ భూమి ఉన్నాడు, భూమి తర్వాత చంద్రుడు అనేది మనకు కనిపిస్తూ ఉన్నాడు. సో భూమి యొక్క ఈ మార్గంలో గనక మనం గమనిస్తే ఇది
మొత్తం కంప్లీట్గా దట్టమైనటువంటి చీకటి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో మనకు ప్రఛాయ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మిగిలినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో మనకు పలుచగా ఉండేటటువంటి నీడ కనిపిస్తుంది కాబట్టి దీన్ని మనము ఉపఛాయ అనేటటువంటి పదంతో చెప్తాం. ఉపఛాయ. సో ఈ ప్రఛాయ ఉపఛాయల ఫలితంగానే మనకు ఇక్కడ గ్రహణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాంతి రుజువర్తన ఫలితంగా ఏర్పడేటటువంటి మరొక దృగ్విషయంగా మనకు గ్రహణాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మనం గమనించే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఇక్కడ ల్యూనార్ ఎక్లిప్స్ అంటే మనకు చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి అంశం. సూర్యుడు కనిపిస్తూ ఉన్నాడు, చంద్రుడు కనిపిస్తూ ఉన్నాడు. సూర్యుడు చంద్రుడు సరళరేఖా మార్గంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఇవి ఒకదాని చుట్టూతో ఒకటి పరిభ్రమించే క్రమంలో ఏర్పడేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంగా దీన్ని మనం చూస్తాం. సో సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి కనుక వచ్చినట్లయితే మరి సూర్యుడి యొక్క కిరణాలు భూమి యొక్క నీడని భూమి యొక్క వెనుక భాగంలో ఏర్పరిచేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఆ సందర్భంగా మరి సూర్యుడి నుంచి వెలుతురుని గ్రహించి తన యొక్క వెలుతురుని మనకు పంచేటటువంటి చంద్రుడు భూమి యొక్క నీడ ప్రాంతంలోకి వెళ్తాడు. కాబట్టి సూర్యుడి యొక్క వెలుతురు చంద్రుని మీద పడడం లేదు. కాబట్టి ఇది ప్రకాశకంగా మారేటటువంటి అవకాశం లేదు, కనిపించేటటువంటి అవకాశం లేదు. సో భూమి యొక్క ప్రఛాయ ప్రాంతంలోకి వెళ్ళినటువంటి సందర్భంలో చంద్రుడు కంప్లీట్గా అదృశ్యమయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో ప్రఛాయ ప్రదేశంలోకి వస్తేనేమో సంపూర్ణ గ్రహణం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా ప్రఛాయకు బదులుగా ఉపఛాయ ప్రాంతంలో గనక చంద్రుడు ఉన్నట్లయితే ఆ సందర్భంలో మనకు పాక్షిక గ్రహణాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. సో సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి గనక వచ్చినట్లయితే భూమి యొక్క నీడ చంద్రుని మీద పడి చంద్రుడు అదృశ్యమైనట్లుగా భావించబడుతుంది. కాబట్టి ఈ సందర్భంలో చంద్రుడు కనిపించడం లేదు. కాబట్టి దీన్నే మనము ల్యూనార్ ఎక్లిప్స్గా చెప్తాం. సో సోలార్ ఎక్లిప్స్ విషయానికి వచ్చేసరికల్లా సూర్యుడికి మరియు భూమికి మధ్యలో చంద్రుడు రావడం జరిగింది. ఇక్కడ చంద్రుడు కూడా అపారదర్శక పదార్థము లేదా స్వయం ప్రకాశకం కాదు అనుకుంటున్నాము. అదేవిధంగా దీనికి అపారదర్శక గుణం అనేది ఉంది, అంటే కాంతిని తన గుండా ప్రసరింప చేయదు. కాబట్టి ఈ సందర్భంలో ఈ చంద్రుని యొక్క నీడ అనేది చంద్రుని యొక్క వెనుక వైపున పడడం అనేది జరుగుతుంది. మరి ఆ ప్రదేశంలో ఇక్కడ భూమి గనక వచ్చినట్లయితే భూమి మీద ఈ ప్రఛాయ పడినటువంటి ప్రాంతం మేరకు ఎవరు కనిపించకుండా పోతారు అంటే సూర్యుడికి అడ్డంగా చంద్రుడు వచ్చాడు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి జనావాసాలకు కావచ్చు ఇక్కడ సూర్యుడి యొక్క వెలుతురు ప్రసరింపదు. కాబట్టి ఆ సందర్భంలో మనము సూర్యుడు అదృశ్యమయ్యేటటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. దీన్నే మనము సోలార్ ఎక్లిప్స్గా మనం చెప్తాం. సో ప్రఛాయ ప్రదేశంలో ఉన్నటువంటి వారెవరైతే ఉన్నారో వీరు కంప్లీట్గా సూర్యుని చూసేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఈ సందర్భంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుందని, అదేవిధంగా చంద్రుడి యొక్క ప్రఛాయ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి సూర్యుడు పాక్షికంగా కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి కొద్దిగా కనిపిస్తాడు. కాబట్టి ఆ సందర్భంలో ఆ ప్రాంతాల్లో ప్రఛాయ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రాంతాల్లోని వారికి పాక్షిక సూర్యగ్రహణం అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ సందర్భంలో సూర్యగ్రహణము చంద్రగ్రహణము ఏర్పడడానికి దోహదపడేటటువంటి కాంతి యొక్క లక్షణం ఏంటిది అంటే కాంతి యొక్క రుజువర్తనము. సరళ రేఖా మార్గంలోనే కాంతి ఎల్లప్పుడూ ప్రయాణించేటటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటటువంటి ధర్మం ఆధారంగా గ్రహణాలు ఏర్పడతాయి అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకు పౌర్ణమి రోజుల్లో సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పౌర్ణమి రోజులలో ఏర్పడుతుంది, కానీ అన్ని పౌర్ణమి రోజులలో చంద్రగ్రహణం ఏర్పడాల్సిన అవసరం లేదు. కానీ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడినా అది పౌర్ణమి రోజున ఏర్పడుతుంది అనేది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అమావాస్య రోజుల్లో సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినటువంటి సందర్భంగా సూర్యుడు కనిపించకుండా ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితినే మనం ఇక్కడ సూర్యగ్రహణాలుగా మనం చెప్పుకుంటున్నాం. ఇది అమావాస్య రోజుల్లో సంభవించేటటువంటి ఒక సహజమైనటువంటి దృగ్విషయంగా మనం చెప్తాం. దీనికి సంబంధించి ఎలాంటి మతపరమైనటువంటి ప్రాధాన్యతలు కూడా పెద్దగా ఆపాదించుకోవాల్సినటువంటి అవసరం లేదు. సహజ దృగ్విషయంగా దీన్ని మనం చూస్తాం. ఇక రెండవ అంశం ఏంటిది? మొదటి అంశంలో రుజువర్తనం ఆధారంగా గ్రహణాలు ఏర్పడుతున్నాయని, ఛాయలు ఏర్పడుతున్నాయని చెప్పేసి అనుకున్నాం. ఇక రెండవ ధర్మంగా మనకు కాంతి పరావర్తనం అనేది కనిపిస్తుంది. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్గా దీన్ని మనం చెప్తాం. సో ఏదైనా వస్తువుల మీద పడినటువంటి కాంతి
తిరిగి అదే యానకంలోకి వెనకకు మరలితే దాన్ని మనం ఇక్కడ కాంతి పరావర్తనంగా చెప్తాం. అంటే సపోజ్ ఇక్కడ ఒక తలం ఉందనుకున్నప్పుడు ఈ తలం మీద కాంతి ఇలా పడినటువంటి సందర్భంలో ఇక్కడ పైవైపున ఉన్నటువంటి యానకము మొత్తము ఒక రకానికి చెందింది కాగా దిగువన ఇంకొక యానకం ఉంది అనుకుందాం. సో ఇప్పుడు ఇదే యానకంలోకి కాంతి మళ్ళీ మరలితే ఈ ధర్మాన్ని మనము పరావర్తనం అనేటటువంటి ధర్మంగా చెప్తాం. మరి ఏ ఏ తలాల మీద పడినప్పుడు కాంతి పరావర్తనం చెందుతుంది అంటే నునుపుగా ఉన్నటువంటి తలాల మీద పడినప్పుడు కాంతి ఎక్కువగా పరావర్తనం చెందేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. గరుకు తలాల మీద ఈ పరావర్తనం అనేది ఒక క్రమంగా లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మనకు దృష్టి జ్ఞానం కలిగించడంలో ఉన్నటువంటి ప్రధాన సూత్రంగా కూడా మనం కాంతి పరావర్తనంగా చెప్తున్నాం. వస్తువుల మీద పతనమైనటువంటి కాంతి వెనక్కి మరలి మన కంటిలో ఉన్నటువంటి రెటినా మీద పడినప్పుడు మాత్రమే దృష్టి జ్ఞానం కలుగుతుంది అనుకుంటున్నాం. కాబట్టి వస్తువుల మీద పడిన కాంతి మన కంటికి చేరనంత వరకు ఆ వస్తువుకు సంబంధించినటువంటి దృష్టి జ్ఞానం మనకు కలిగే అవకాశం లేదు. కాబట్టి సుదూరంలో ఉన్నటువంటి వస్తువులను చూడడానికి సరిపడేటటువంటి కాంతి మన కంటికి చేరినటువంటి కారణంగా అవి మనకు అస్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఎప్పుడైతే నిర్ణీత పరిమాణంలో క్వాలిటీతో కూడినటువంటి కాంతి మన కంటి మీద పడినటువంటి సందర్భంలోనే దానికి సంబంధించిన దృష్టి జ్ఞానం కలిగే అంశాన్ని చూస్తాం. సో దీంట్లో ఇమిడి ఉన్న సూత్రంగా మనం పరావర్తనాన్ని చెప్తున్నాం. నునుపు తలంపై కాంతి పతనమైనప్పుడు క్రమ పరావర్తనం ఏర్పడుతుంది. అంటే కాంతి కిరణాలు ఏ మార్గంలో అయితే పతనం కావడం జరిగిందో పరావర్తనం కూడా అదే మార్గంలో జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, కాంతి అనేది అన్నీ కూడా సమాంతరంగా ఉండేటటువంటి కిరణ పుంజాలుగా మనకు ఈ స్మూత్ సర్ఫేస్ మీద పడినటువంటి సందర్భంలో పరావర్తనం చెందిన తర్వాత కూడా అవి ప్యారలల్ బీమ్స్గానే ఉన్నాయి, సమాంతరంగా ఒకదానితో ఒకటి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో ఎలా పడినవి అలాగే మనకు రిఫ్లెక్ట్ కావడం జరిగింది. ఇది స్మూత్ సర్ఫేస్ మీద ఏర్పడేటటువంటి పరావర్తనం కాబట్టి దీన్ని మనము క్రమ పరావర్తనము, రెగ్యులర్ రిఫ్లెక్షన్గా మనం చెప్తాం. ఇక గరుకు తలాల మీద, రఫ్ సర్ఫేసెస్ మీద కాంతి పతనమైనటువంటి సందర్భాలలో క్రమరహిత పరావర్తనాన్ని చూస్తాం. ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి విండోస్కి చూడండి, స్మూత్గా ఉండేటటువంటి గ్లాస్ ప్లేట్స్ని కనుక బిగించినట్లయితే ఇంట్లోని విషయాలు బయట వాళ్ళకి కనిపిస్తాయి, బయట జరుగుతున్నటువంటి విషయాలు ఇంట్లో వాళ్ళకి కనిపించేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా రఫ్ సర్ఫేస్తో కూడినటువంటి గ్లాసెస్ని కనుక ఫిట్ చేసినట్లయితే ఇంట్లో విషయాలు బయట ఉన్న వాళ్ళకి కనిపించవు, బయట ఉన్న వాళ్ళు చేస్తున్నటువంటి విషయాలు ఇంట్లో వారికి కనిపించవు. దీంట్లో కారణం ఏంటి అంటే మనకు ఇక్కడ రిఫ్లెక్షన్ జరిగేటటువంటి సందర్భంలో కాంతి కిరణాలు అనేవి రఫ్ సర్ఫేసెస్ మీద పడినటువంటి సందర్భాలలో డిఫరెంట్ డైరెక్షన్స్లలోకి అవి వెదజల్లబడేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. ఆ సందర్భంలో కాంతి మన కంటిని చేరదు కాబట్టి దృష్టి జ్ఞానం కలగనటువంటి అంశంగా దీన్ని మనం చూస్తాం. సో ఈ డిఫరెన్సెస్ మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కాంతి పరావర్తనం ధర్మం ఆధారంగా ఏ పరికరాలు పనిచేస్తాయనే కోణంలో కూడా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసేందుకు అవకాశం ఉంది. సో దీనికి సమాధానంగా మనము దర్పణాలు, మిర్రర్స్ అనేటటువంటి వాటిని చెప్తాం. మోస్ట్ ప్రాబబ్లీ మనకు మిర్రర్స్ అన్నీ కూడా స్మూత్ సర్ఫేస్నే కలిగి ఉంటాయి కాబట్టి ఈ సందర్భంలో మనం దర్పణాల నుంచి క్రమ పరావర్తనాన్ని ఎక్స్పెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ దృగ్విషయం ఫలితంగా దర్పణాలలో ఏర్పడేటటువంటి వాటిని ప్రతిబింబాలుగా మనం చెప్తాం, ఇమేజెస్గా మనం చెప్తాం. ఇమేజెస్ మనకు రెండు రకాలుగా ఉంటాయని తెలుసు. నిజ ప్రతిబింబాలు అని, మిథ్యా ప్రతిబింబాలు అని చెప్పేసి అంటాం. ఏ సందర్భాలలో నిజ ప్రతిబింబాలు ఏర్పడతాయి, ఏ సందర్భాలలో మిథ్యా ప్రతిబింబాలు ఏర్పడతాయి అనేది కూడా క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా కీలకమైనటువంటి ఏరియా. కాబట్టి ముందుగా దర్పణాల యొక్క వర్గీకరణను చూసి ఒక్కొక్క దర్పణాలకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ దర్పణాలు అనేవి ప్రాథమికంగా రెండు రకాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటిలో ఒకటి సమతల దర్పణం, ప్లేన్ మిర్రర్స్ కాగా మరొకటి గోళాకార దర్పణాలుగా మనం చూస్తాం. తిరిగి గోళాకార దర్పణాలు రెండు రకాలుగా ఉంటాయి. ఇక్కడ కుంభాకార దర్పణం అని, పుటాకార దర్పణం అని రెండు రకాలుగా మనం చూస్తాం. మొదట సమతల దర్పణాలు అంటే మనం ఇళ్లలో వాడేటటువంటి దర్పణాలకు సంబంధించినటువంటి కొన్ని కీ ఏరియాస్ చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఈ సమతల దర్పణాలకు సంబంధించి పరావర్తన నియమాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఏదైనా ఒక సర్ఫేస్ మనకు కనిపిస్తే దీనివైపు గీతలు కొట్టేటటువంటి భాగంలో పరావర్తనం జరగదు అనేటటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో ఎక్కడైతే గీతలు లేని ప్లేన్ ఏరియా ఉందో అక్కడ మనకు పరావర్తనం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. సో దీంట్లో ఏదైనా ఒక బిందువు దగ్గర
మనం ఒక అభిలంబాన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది అభిలంబం అనుకున్నప్పుడు ఇక్కడ ఒక కాంతి రేఖ లేదా కాంతి కిరణము పతనమవుతున్నటువంటి సందర్భంలో దీన్ని మనము నార్మల్ ఎన్ అనేటటువంటి అక్షరంతో సూచిస్తాము. సో ఇది పతన కిరణంగా మనం చెప్తాం. సో మరి ఇక్కడ పతన కిరణం పతనమైన తర్వాత వెనుకకు మరలుతుంది అదే యానకంలో అనుకున్నాం కాబట్టి మరి ఈ సందర్భంలో దీన్ని మనం పరావర్తన కిరణము అంటాం. సో ఇక్కడ యాంగిల్స్ విషయానికి తీసుకుంటే దీన్ని మనము యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం, ఇదేమో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేటటువంటి పదాలుగా చెప్తాం. సో ఈ పిక్చర్ ఆధారంగా మనము లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పతన కిరణము, పరావర్తన కిరణం మరియు పతన బిందువు వద్ద గీసినటువంటి అభిలంబం. సో ఇది పతన కిరణము, ఇది అభిలంబము, ఇది పరావర్తన కిరణము. మూడు కూడా పరావర్తన తలంలో ఒకే వైపున ఉంటాయి అని చెప్పడం ఈ పరావర్తన నియమాలలో మొదటి నియమంగా మనం చెప్తాం. సో అభిలంబం కావచ్చు, పతన కిరణం కావచ్చు, పరావర్తన కిరణం కావచ్చు, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఏదైతే ఉందో దాంట్లో ఒకే వైపున ఉండడం అనేది మొదటి నియమంగా చెప్తాం. దీని తర్వాత రెండవ విషయానికి వచ్చేసరికల్లా పతన కోణం విలువ అదేవిధంగా పరావర్తన కోణం విలువ రెండూ కూడా సమానంగా ఉంటాయని చెప్తాం. ఇక్కడ పతన కోణం విలువని కనుక మనం గమనిస్తే పతన కిరణానికి అభిలంబానికి మధ్యలో ఉన్నటువంటి కోణం, ఇక్కడ కాదు, దీన్ని మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్గా చూస్తాం, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆర్గా చూస్తాం. సో ఈ సందర్భంలో ఐ విలువ ఎంతైతే ఉందో ఆర్ విలువ కూడా అంతే ఉండేటందుకు అవకాశం ఉంది. సో ఐ విలువ 45 డిగ్రీస్ ఉందనుకోండి, ఆర్ విలువ కూడా ఆబ్వియస్లీ 45 డిగ్రీస్ ఉండేందుకు అవకాశం ఉంది. సో పతన కోణం విలువ, పరావర్తన కోణం విలువ రెండు సమానంగా ఉంటాయి అని చెప్పడమే ఇక్కడ మనకు రెండవ నియమంగా చూస్తూ ఉన్నాం. ఇక మూడవ నియమానికి సంబంధించి చూస్తే పతన కిరణము మరియు పరావర్తన కిరణాలు అభిలంబానికి చెరో వైపున లేదా ఇరువైపులా ఉంటాయని చెప్పేది మూడవ నియమంగా మనం చూస్తూ ఉన్నాం. ఇది క్రమ పరావర్తనంలో కావచ్చు, క్రమరహిత పరావర్తనంలో కావచ్చు, ఇవి జరిగేటటువంటి అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ అభిలంబం అనుకున్నప్పుడు పతన కిరణము ఒక సైడ్లో ఉంటే పరావర్తన కిరణము అభిలంబం యొక్క మరోవైపున ఉన్నటువంటి అంశంగా చూస్తాం. దీన్ని మనం మూడవ నియమంగా చూస్తాం. కాబట్టి చూడండి, రియర్ వ్యూ మిర్రర్లలో అంటే వాహనాలు ప్రయాణించేటటువంటి క్రమంలో రియర్ వ్యూ మిర్రర్లలో మనం మిర్రర్ని అడ్జస్ట్ చేసుకునేటటువంటి క్రమంలో ఈ పరావర్తన నియమాలే మనకు కీలకమైనటువంటి అంశాలుగా మనం చూస్తూ ఉన్నాం. సో వెనకాల వచ్చేటటువంటి వాహనాలు మన కంటికి చేరేటటువంటి కోణంలో అక్కడ పతనమయ్యేటటువంటి కోణము పరావర్తన కోణానికి సమానం చేసేటటువంటి క్రమంలో ఆ మిర్రర్స్ని అడ్జస్ట్ చేస్తాం అంటున్నాం కదా, అలా మనకు ఇవి ఉపయోగపడేటటువంటి సందర్భాన్ని చూస్తాం. సో రెగ్యులర్ లైఫ్లో వచ్చేటటువంటి ఎగ్జాంపుల్స్ మీద కూడా మనకు క్వశ్చన్స్ పడేందుకు అవకాశం ఉంది. నెక్స్ట్ సమతల దర్పణాల్లో మరొక కీ కాన్సెప్ట్గా మనకు వాలు దర్పణాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ వాలు దర్పణాలు లేదా ఇంక్లైన్డ్ మిర్రర్స్ అంటే ఏంటి అంటే ఏవైనా ఒక రెండు మిర్రర్స్ని ఒకదానితో ఒకటి కొంత కోణం చేసేటట్లుగా మనం ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడేందుకు అవకాశం ఉందో వివరించేటటువంటి ఒక కాన్సెప్ట్గా దీన్ని మనం చూస్తాం. రెండు సమతల దర్పణాలను కొంత కోణంతో అమర్చినటువంటి సందర్భంలో వాటిలో ఏర్పడేటటువంటి ప్రతిబింబాల సంఖ్య n = 360/θ-1గా మనం చెప్తాం. n = 360/θ-1. ఇక్కడ -1 కొన్ని సందర్భాలలో ఉండవచ్చు, కొన్ని సందర్భాలలో ఉండకూడని పరిస్థితి ఉంటుంది. ఎందుకు అంటే ఇది n యొక్క విలువను ఎప్పుడు బేసి సంఖ్యగా ఉంచేటటువంటి క్రమంలో ఇది మనకు కనిపిస్తుంది. అంటే సపోజ్ ఇక్కడ మనము 45, సో n = 45 డిగ్రీస్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఈ నిష్పత్తి యొక్క విలువ 8 వస్తుంది. n = 8 వచ్చినప్పుడు మరి ఇది సరి సంఖ్య అవుతుంది కాబట్టి దీన్ని బేసి సంఖ్య చేయాలి అనుకున్నప్పుడు 1ని తీసేయాల్సి వస్తుంది. సో అప్పుడు సమాధానము 7గా మనం చెప్తాం. అంటే రెండు వాలు దర్పణాల మధ్య కోణము 45 డిగ్రీలుగా మెయింటైన్ చేసి ఆ రెండిటి మధ్యలో ఏదైనా ఒక వస్తువును ఉంచినప్పుడు ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి అంటే ఈ నిష్పత్తి ప్రకారం 8 వస్తుంది. కానీ n విలువ ఎప్పుడు బేసి సంఖ్యగా ఉంచాలనుకుంటున్నాం కాబట్టి ఈ కోణంలో మనం 1ని తీసేస్తాం. అప్పుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య 7గా మనకు కనిపిస్తుంది. సార్ మరి 1 ఎందుకు తీసేయాలి అంటే వాస్తవానికి ఇక్కడ గమనించండి, ఇగో ఇక్కడి నుంచి ఇదొక మిర్రర్గా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడి నుంచి ఇంకొకటి మనకు రెండవ సమతల దర్పణంగా మనం అనుకున్నప్పుడు
ఈ రెండింటిని కలిపేటటువంటి తలం ఇది మనకు కనిపిస్తుంది కాబట్టి ఈ -1 అంటే తీసివేసేటటువంటి ప్రతిబింబం అనేది ఎగ్జాక్ట్లీ ఈ తలం అంటే రెండింటిని వేరు చేసేటటువంటి తలం దగ్గర ఏర్పడుతుంది కాబట్టి ఆ ప్రతిబింబం మనకు కనిపించే అవకాశం లేదు. ఆ సందర్భంలో ఒకటిని ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ లంబంగా అమర్చినప్పుడు ఏర్పడేటటువంటి ప్రతిబింబాల సంఖ్య మనకు కేవలం 3 మాత్రమే ఏర్పడతాయి. ఎందుకంటే 90తో దీన్ని భాగాహారం చేసినప్పుడు 4 వస్తుంది. మరి మనకు బేసి సంఖ్య మాత్రమే రావాలి కాబట్టి దీన్ని 1 తీసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ యాంగిల్ 30 డిగ్రీలు కనుక చేసినటువంటి సందర్భాలలో మనకి ఇక్కడ చూడండి 12 ప్రతిబింబాలు ఏర్పడాల్సి వస్తుంది. కానీ -1ని తీస్తాం ఎందుకంటే 12 అనేది సరి సంఖ్య కాబట్టి మొత్తం ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య 11కు సమానమయ్యేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక వాలు దర్పణాల ఆధారంగా పనిచేసేటటువంటి పరికరాలుగా మనకు పెరిస్కోప్ మరియు కెలిడియోస్కోప్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. వీటిలలో బహుళ పరావర్తనం అనేటటువంటి ధర్మాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో మనం మెగాఫోన్లోను స్టెథోస్కోప్లోను బహుళ పరావర్తనాల గురించి మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్లో కూడా బహుళ పరావర్తనాల గురించి మాట్లాడుకున్నాం. అగైన్ పెరిస్కోప్ మరియు కెలిడియోస్కోప్లలో కూడా మనకు బహుళ పరావర్తనాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే కాంతి మాధ్యమంగా బహుళ పరావర్తనాలు అన్నప్పుడేమో ఓఎఫ్సి, పెరిస్కోప్, కెలిడియోస్కోప్ గురించి మనం మాట్లాడుకుంటాం. అదేవిధంగా ధ్వనికి సంబంధించిన బహుళ పరావర్తనాలు అనుకున్నప్పుడు మెగాఫోన్ మరియు స్టెథోస్కోప్లను మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలా కీ కాన్సెప్ట్స్లలో డిఫరెన్సెస్ ఉన్నప్పుడు దాని ఆధారంగా మనము ఆప్షన్స్ చూస్ చేసుకునేటటువంటి క్రమం మారుతూ ఉంటుంది. సో ఇక్కడ పెరిస్కోప్ని రూపొందించినటువంటి వ్యక్తిగా మనకు హిప్పోలైట్ డేవి అనేటటువంటి వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ పెరిస్కోప్ అనేటటువంటి దాన్ని కనుక మనం చూస్తే 2 కార్డుబోర్డులతోటి రూపొందించినటువంటి ఒక పరికరంగా దీన్ని మనం చూస్తాం. ఇక్కడ కార్డుబోర్డుల యొక్క మూల దగ్గర మనం ఒక సమతల దర్పణాన్ని ఏర్పాటు చేస్తాం. ఇక్కడ మెయింటైన్ చేసేటటువంటి యాంగిల్ ఏదైతే ఉందో ఈ యాంగిల్ విలువ మనకు 45 డిగ్రీలు ఉంటుందండి. సో ఇక్కడ ఇది 45 డిగ్రీలు ఉంటుంది. ఇక్కడ కూడా సర్ఫేస్ దగ్గర మనకు 45 డిగ్రీల యాంగిల్ని మెయింటైన్ చేసినప్పుడు సో దట్ దీంట్లో ఏదైతే ప్రతిబింబం ఉంటుందో అదే ప్రతిబింబం ఇక్కడ కూడా ఏర్పడుతుంది. ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి దీంట్లో ఉన్నటువంటి ప్రతిబింబాన్ని చూస్తాడు. వాస్తవానికి ఈ ప్రతిబింబం ఎక్కడిది అంటే ఈ దర్పణంలో ఏర్పడినటువంటి ప్రతిబింబం. ఇది ఎక్కడిది అంటే దీనికి ఎదురుగా ఉన్నటువంటి వస్తువు యొక్క ప్రతిబింబంగా మనం చూస్తాం. కాబట్టి శత్రువులను వారి యొక్క కదలికలను గుర్తించాలి అంటే తల ఎత్తి చూసినట్లయితే తల పగిలిపోయేందుకు పేలిపోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పెరిస్కోప్ లాంటి పరికరాల ద్వారా సైనిక సిబ్బంది శత్రు సైనికుల యొక్క కదలికలను కనుక్కోవడం కోసం దీన్ని వాడేటటువంటి పరికరంగా దీన్ని మనం చూస్తాం. బంకర్లలో దాచుకొని ఇక్కడ దిగువన ఒక సైనికుడు ఉంచి పైన ఉన్నటువంటి దాన్ని బంకర్ పైకి తీసుకొచ్చినట్లయితే ఎదురుగా ఏమేమి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో పరిశీలించేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి సో అలాంటి పరికరంగా మనం పెరిస్కోప్ను చూస్తాం. సో యుద్ధక్షేత్రాలలో బంకర్లు, కందకాలలో ఉన్నటువంటి సైనికులు శత్రువుల యొక్క జాడను పసిగట్టడానికి కావచ్చు, సబ్మెరైన్ల నుంచి బయట ఉన్నటువంటి దృగ్విషయాలను గమనించడానికి గాను పెరిస్కోప్ ఉపయోగపడేటటువంటి అంశంగా దీన్ని మనం చూస్తాం. ఇక మరొకటి కెలిడియోస్కోప్గా మనం చూస్తాం. దీంట్లో ఒకదానితో మరొక సమతల దర్పణాన్ని 60 డిగ్రీల కోణంతో ఉంచడం అనేది మనం చూస్తాం. సో అలా 60 డిగ్రీల కోణం ఉండేటట్లుగా 3 సమతల దర్పణాలను ఒకదానితో ఒకటి అమర్చినప్పుడు కెలిడియోస్కోప్ అనేది ఏర్పడుతుంది. దీన్ని సర్ డేవిడ్ బ్రూస్టర్ అనేటటువంటి వ్యక్తి నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం. కెలిడియోస్కోప్లో కూడా కాంతి బహుళ పరావర్తనాలు చెందుతాయి కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఏదైనా ఒక డిజైన్కి సంబంధించి విభిన్నమైనటువంటి జామితీయ సౌష్ఠవ ఆకృతులను ఏర్పరిచేటటువంటి ఒక పరికరంగా కెలిడియోస్కోప్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక దర్పణాల విషయానికి వచ్చేసరికల్లా మనకు ఈ బోలుగా ఉన్నటువంటి పార్ట్ వైపు గనక పరావర్తన తలం ఉన్నట్లయితే దీన్ని మనము పుటాకార దర్పణంగా చెప్తాం. అలా కాకుండా ఉబ్బెత్తుగా ఉన్నటువంటి వైపుకి ఈ పరావర్తన తలం గనక ఉన్నట్లయితే దాన్ని మనము కుంభాకార దర్పణంగా చెప్తాం. సో ఇక్కడ చూడండి, పుటాకార దర్పణం మీద పడినటువంటి కాంతి కిరణాలన్నీ ఒక బిందువు దగ్గరికి కేంద్రీకరించబడుతున్నాయి కాబట్టి పుటాకార దర్పణాన్ని ఈ సందర్భంలో కేంద్రీకరణ దర్పణంగా మనం చెప్తాం. అంటే ఇక్కడ అన్ని బిందువుల్ని ఒక దగ్గరికి కాన్సన్ట్రేట్ చేస్తుంది, కన్వర్జ్ అయ్యేలా చేస్తుంది కాబట్టి కన్వర్జింగ్ లెన్స్ లేదా కేంద్రీకృత దర్పణంగా మనం పుటాకార దర్పణాన్ని చెప్తాం. ఇక్కడ కుంభాకార దర్పణం మీద పడినటువంటి కాంతి కిరణాలన్నీ కూడా డిఫరెంట్ డైరెక్షన్స్లలో చెల్లా చెదరవుతున్నాయి. ఇవన్నీ ఒక చోట కలవట్లేవు కాబట్టి ఈ సందర్భంలో కుంభాకార దర్పణాన్ని మనం వికేంద్రీకరణ దర్పణంగా మనం చెప్తాం.
సో అలా గోళాకార దర్పణాలు మనకు కుంభాకార దర్పణాలని పుటాకార దర్పణాలని 2 రకాలు. గోళాకార దర్పణాలలో సైతం క్రమరహిత పరావర్తనాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అంటే డిఫరెంట్ డైమెన్షన్స్లలోకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ మనకు అన్నీ కూడా ఏ ఆకారంలో అయితే పతనమయ్యాయో అదే ఆకారంలో గనక పరావర్తనం జరిగితే మనం దాన్ని క్రమ పరావర్తనం అంటున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి, సమాంతర కాంతికిరణ పుంజాలన్నీ కూడా ఒక బిందువు దగ్గరికి కేంద్రీకరించబడ్డాయి, కానీ మనకు పరావర్తనం చెందిన తర్వాత తిరిగి సమాంతర కిరణాలే వస్తే దాన్ని మనం క్రమ పరావర్తనం అంటున్నాం. కేవలం సమతల దర్పణాలు మాత్రమే మనకు ఈ క్రమ పరావర్తనాన్ని ఏర్పరుస్తాయి. దర్పణాలు మనకు క్రమరహిత పరావర్తనాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనకు గోళాకార దర్పణాలు కావచ్చు, పుటాకార దర్పణాలు కావచ్చు, వీటి యొక్క కాంతి కిరణాలు పరావర్తనం చెందేటటువంటి దిశలో ఏ విధమైనటువంటి అమరికలు ఏర్పడతాయి, మరి వాటిలలో ఏర్పడేటటువంటి ప్రతిబింబాల యొక్క స్వభావం ఎలా ఉంటుంది, ఈ కోణంలో మనకు ఎక్కువగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వచ్చేందుకు అవకాశం ఉంది. ఇవే కాన్సెప్ట్స్ మనకు వక్రీభవనం ఆధారంగా పనిచేసేటటువంటి కటకాలలో కూడా పనిచేస్తాయి. కాబట్టి వాటిని మరొక క్లాస్లో కాస్త డీటెయిల్గా మనం నేర్చుకుంటే వక్రీభవన సందర్భంగా మనకు ఈజీ అయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి రాబోయే వీడియోల్లో వాటిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.